నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రధాన సమస్యలు ఈరోజు ఇన్సోల్, అలాగే మనకి ఇంకొకటి భూ సమీకరణ, ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకత వచ్చేసింది. సో క్యాబినెట్ మీటింగ్లో నాదెండ్ల మనోహర్ గారు నేరుగా కుండబద్దలు కొట్టినట్టు ముఖ్యమంత్రి గారికి చెప్పేసి, అన్యదా భావించకండి, మేము ఈ ల్యాండ్ పూలింగ్ని ఈ పరిస్థితుల్లో సమ్మతించలేము, వ్యతిరేకిస్తున్నామని అనలేదు ఆయన. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమ్మతించలేము. మొదటి విడత రైతుల్లో దగ్గర 900 మందికి పైబడి వాళ్ళకి ఇంకా రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాలి. అదే కాలేదు, ఇంకా చాలా అంశాలు అడ్రస్ చేయాల్సి ఉన్నాయి. అవి కంప్లీట్ చేసిన తర్వాత రైతాంగాన్ని పూర్తిగా కన్విన్స్ చేసిన తర్వాత, ఈ కొత్తగా మనం ప్రతిపాదించిన గ్రామాల్లో కన్విన్స్ చేసిన తర్వాత వెళ్దాం, మా నాయకుడు అభీష్టం, అది మీకు తెలియజేస్తున్నానని చెప్పేసి సభకు నమస్కారం అన్నారు ఆయన. అది వాళ్ళు బయటకు వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ అది రావడానికి ముందరే దానికి ప్రియాంబుల్ కూడా చెప్పుకోవాలి. ఇక్కడ క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు, మంత్రి నారాయణ గారు ఆ విషయం కూడా వెల్లడించారు. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ ఒక 2-3 ఏళ్ళు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది. ఇది పక్కన పడుతుంది, తాత్కాలికంగా పక్కన పడుతుంది ఒక 2-3 ఏళ్ళ పాటు అని అనుకోవచ్చు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అంశం ఏంటంటే, వరల్డ్ బ్యాంక్ ఏడీబీ రిప్రజెంటేటివ్స్ వచ్చి సిఆర్డీ ఆఫీస్లో తిష్టేసి కూర్చున్నారు. మీరు అప్పుడెప్పుడో ఎకరం 25 కోట్లకు అమ్ముతా ఉన్నారు కదా, ఎన్ని ఎకరాలు అమ్మారు, ఎంత మాకేదో చూపిస్తే మీకు లోన్ ఎట్ట ఇవ్వాలి, అదంతా మన విధి విధానాలు మాట్లాడుకుందామని. వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి, అంటే ప్రత్యేకించి ఇప్పుడు రైతుల సమస్యలు మళ్ళీ తెర మీదకి వచ్చాయి. ఒకసారి చంద్రబాబు గారు అధికారం కోల్పోవటానికి ఇదే రైతుల సమస్య, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోవడానికి ఇదే రాజధాని రైతుల సమస్య. ఇప్పుడు మళ్ళీ అది కొత్త రూపంలో మళ్ళీ ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు చాలా సేఫ్ గేమ్ ఆయన ప్లాన్ చేశారు అని టీడీపీ అంటుంది. ఈ అంశాలన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనకి వైసీపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే ప్రభాకర్ రావు. నమస్కారం సార్. సో మొత్తానికి ఏంటంటే ఒక స్టెప్ కొద్దిగా వెనక్కి తగ్గినట్టు కనిపిస్తుందండి ప్రభుత్వం ఈ భూ సమీకరణకి. మీరు చూశారు, తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ గారు గ్రామసభకి వెళ్తే ఆయనకి ఎదురైన నిరసన. మనకి పెదపరిమిలో చూస్తే సైకిళ్ళు వేసుకొని చాటింపు, ప్రభుత్వం వస్తుంది, ఎవరిళ్లలో వాళ్ళు ఉండండి, బయటకు వస్తే మీ భూములు తీసేసుకుంటుంది ప్రభుత్వం అంటూ వాళ్ళు చాటింపు. అంటే ఆ భయానకమైన పరిస్థితిని వాళ్ళకి చెప్పుకోవడం. సో ప్రభుత్వం ఎందుకనో ఒక స్టెప్ వెనక్కేసినట్టు కనిపిస్తుంది. మీరేమంటారు సార్? ఇక్కడ ముందుగా మీకు 99 టీవీ ప్రేక్షకులకి నమస్కారం. అంటే ప్రభుత్వం ఒక స్టెప్ వెనకేస్తున్నట్టుగా కనపడుతుందంటే 4 స్టెప్పులు ముందుకు వెళ్తున్నట్టుగా మనం భావించాలి. అంటే చంద్రబాబు నాయుడు గారిని, కూటమిని నమ్మలేనటువంటి దశలోకి ఈ రాష్ట్ర ప్రజలు వెళ్ళిపోయారు. నేను రైతులను కూడా ప్రజల్లోనే పెడుతున్నాను. అంటే రీజన్ నెంబర్ 1, అంటే 3 issues ఫర్ ఎనీ స్టేట్ ఆర్ నేషన్ బిల్డింగ్ యాజ్ ఫర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అసలు ఈ దేశాన్ని మనం త్వరితగతిన నిర్మించుకోవాలంటే ఏం చేయాలి అని తన వాల్యూమ్స్లో వాల్యూమ్ 18లో చెప్తాడు. నేషనల్ బిల్డింగ్ జరగాలంటే మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఎడ్యుకేషన్ మీద. అప్పటికి మన దేశం చాలా ఇల్లిటరసీ ఉంది. చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. వాళ్ళల్లో నెహ్రూ ఉండొచ్చు, గాంధీ గారు ఉండొచ్చు, వల్లభాయ్ పటేల్ ఉండొచ్చు. అంతమంది పెద్ద పెద్ద కమ్యూనిటీస్ నుంచి వచ్చి లండన్లో చదివి ఫారెన్లో చదవగలిగిన వాళ్ళ మధ్యలో ఒక అన్టచబుల్గా అమితమైనటువంటి మేధావితనం ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన రాజ్యాంగాన్ని రాసే బాధ్యతను తీసుకున్న తర్వాత, నేను ల్యాండ్ దగ్గరికి వస్తున్నాను. ఎందుకు వస్తున్నానంటే, మీరు రైతుల గురించి మాట్లాడారు కాబట్టి, సువిశాలమైనటువంటి భారతదేశంలో ఇప్పుడు దాకా మనం కొంతమంది కిందుండి వేలబడ్డాం. వాళ్ళు మనల్ని పరిపాలించి వెళ్ళిపోతున్నారు. గతంలో కొంతమంది రాజులు వెళ్ళిపోయారు. అయితే కొన్ని లక్షల కోట్ల భూములు ఈ దేశంలో సంస్థానాధీశుల పేరుతోటి, భూస్వాముల పేరుతోటి, పెట్టుబడిదారుల పేరుతోటి, కుటుంబాల పేరుతోటి ఒక్కొక్కటి దగ్గర వందల వేల లక్షల ఎకరాలు ఉండిపోయినాయి. దీన్ని ప్రజలకు మొత్తానికి భూమిని పంచకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు.
అప్పటికి బ్రిటిష్ పరిపాలించినటువంటి అటు మెడ్రాస్ నుంచి ఇటు దాకా అక్కడక్కడక్కడ వాళ్ళు పరిపాలించిన ప్రాంతం అంతా కూడా కొంత ల్యాండ్ సర్వే చేశారు వాళ్ళు. మనం అనొచ్చు బ్రిటిష్ వాడు పర్పస్ కోసం చేసుకున్నాడేమో, వాడు వ్యాపారం వాడి పర్పస్ కోసం చేసుకున్నా ఎంతో కొంత మంచి అయితే జరిగింది. మంచి అయితే ఇప్పుడు థామస్ మన్రో మంచి ఎక్కడున్నా తీసుకోమని చెప్పారు. థామస్ మన్రో సీడెడ్ జిల్లాల అధికారిగా వచ్చాడు, ఐపీఎస్. సర్ థామస్ మన్రో. సర్ థామస్ మన్రో. సో ఆయన చేసినటువంటి ఈ భూమి మీద ఇన్వెస్టిగేషన్ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ రైతులకి ఎవరి భూమి అనేది కొలిసిచ్చే విధానంలో కానీ ఇలా చాలా అంశాలు అంబేద్కర్ దాన్ని చెప్తూ ఈ భూమిని మీరు డిస్ట్రిబ్యూట్ చేయకపోతే అనేకమైన సమస్యలు వస్తాయి ఫ్యూచర్లో. ప్రభుత్వ భూమిగానే నిర్ణయించండి, నో డౌట్. ప్రభుత్వం అంటే ఎవడు? ప్రజలు. మళ్ళా వాళ్ళకి మీరు డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో తర్వాత మనం పరిపాలనలోకి వచ్చేసాం, రకరకాలుగా ప్రాంతీయ పార్టీలోకి వచ్చేసాం. ప్రాంతీయ పార్టీలు కూడా మనం ఎల్పిజి సిస్టంలోకి వెళ్ళిపోయాం. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. భారతదేశం మొత్తం ఒప్పుకోకపోయినా ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, నేనే బిల్ గేట్స్ని రమ్మన్నాను, బిల్ గేట్స్కి ఇంగ్లీష్ నేను నేర్పించాను, కంప్యూటర్ నేను నేర్పించాను, ఇదిగో హైటెక్ సిటీ, ఇవన్నీ రకరకాలుగా చూపించేశారు. రాష్ట్రం విడిపోయి 2014 దాకా వచ్చాం. అక్కడ కొన్ని వేల ఎకరాలని మనం అక్వైర్ చేసుకొని, మీరు అన్నట్టుగా పూలింగ్ చేసుకొని రైతుల్ని నమ్మించామా, రైతుల్ని వంచామా అనేది ఒక 10 సంవత్సరాల తర్వాత తేలుతూ ఉంది ఇప్పుడు. సో కొంత వాళ్ళు ల్యాండ్ ఇచ్చారన్నారు. ఇప్పుడు రెండో ఫేజ్లో ఇంకొక 50,000 ఎకరాలు ఇవ్వకపోతే గ్రీన్ జోన్. రెండో ఫేజ్లోకి వచ్చేసరికి మీకు అంతకుముందు ప్రశాంతంగా రైతులు ఇచ్చారనుకున్న వాళ్ళు ఇప్పుడు అడ్డం తిరుగుతున్నారు. ఇంకో కొత్త ప్రాంతానికి వెళ్తే వాళ్ళు చాటింపులు వేస్తున్నారు. ఏది? దయచేసి మా దగ్గరికి రావద్దు, మా ఊరు రావద్దు, మా ఊరికి కొత్తవాడు ఎవడైనా వస్తే మీరందరూ ఇళ్ళకి వెళ్ళి తాళాలు వేసుకోండి. ఇది కరేడ్ కానివ్వండి, ప్రకాశం చూసాం కదా నేరుగా, విజువల్స్ కూడా మనం చూసాం. కరేడ్ వెళ్ళండి, ప్రకాశం జిల్లా. కానీ ఇప్పుడు కొంత ప్రాంతం, రాజధాని ప్రాంతం అనుకున్నటువంటి అమరావతి ఏరియాలో జరుగుతున్నటువంటి ఇంత. అంటే ఇది ఎందుకు జరుగుతుంది? ఫస్ట్ ఫేజ్లో 14లో చంద్రబాబు నాయుడు గారిని నమ్మినటువంటి ప్రజలు, రైతులు 2024 వచ్చేసరికి ఎందుకు నమ్మలేకపోతున్నారు? 2019లో ఎందుకు నమ్మారు? మధ్యలో మీరు సృష్టించిన విధ్వంసం వల్ల, వైసీపీ సృష్టించిన విధ్వంసం వల్ల అని వాళ్ళు అంటారు. అదే వైసీపీ నిజంగా విధ్వంసం సృష్టిస్తే వైసీపీని ఎందుకు ఇప్పుడు ఆహ్వానిస్తున్నారు? తప్పు జరిగిపోయింది. 1 ఇయరే కదా, ఎలక్షన్ జరిగి 1 ఇయరే. 1 ఇయర్లోనే వీళ్ళ విశ్వరూపము, వీళ్ళ అసలైన స్వరూపము కనబడుతున్న నేపథ్యాన్ని ప్రజలు చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ అల్టిమేట్గా ఈ సుదీర్ఘమైన ఉపన్యాసం దేనికంటే ల్యాండ్ వాల్యూని నేను చెప్పడం కోసం వెళ్ళాను అక్కడ దాకా. సో ఇప్పుడు జరుగుతున్నది అండ్ అంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనుకోవచ్చు, బట్ మీరు ఎలాగో మన్రో గారి ప్రస్తావన చేశారు కాబట్టి నేను రూదర్ఫోర్డ్ ప్రస్తావన కూడా చేసుకున్నాను. సార్ రూదర్ఫోర్డ్ కూడా ఓకే, అల్లూరి సీతారామరాజు అసాసినేషన్కి ఆయన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఉపయోగించుకుంది. హీ వాజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ మ్యాన్. ఎందుకంటే సార్ రూదర్ఫోర్డ్ విజనరీ. ఆయన కూడా ఆయన జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పుడు అప్పట్లో గర్తృపురి అని పిలిచేవారు గుంటూరుని. ఆ జిల్లాకి ఇంకో పక్కన కొన్ని కృష్ణా జిల్లాలో కొన్ని భాగం, ప్రస్తుతం ప్రకాశంలో ఉన్న కొంత భాగం అంతా గుంటూరు జిల్లా కింద ఉన్నప్పుడు ఆయన ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. సో వీ మస్ట్ మెన్షన్ హిజ్ నేమ్ ఆల్సో. నేను అదే చెప్తున్నా, గుడ్డిగా బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించకూడదు. నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ నేను థామస్ మన్రోని నేను చెప్తే మీరు రూదర్ఫోర్డ్ చెప్పారు. ఇప్పుడు నేను ఇంకొకళ్ళని యాడ్ చేస్తాను మీకు, సర్దార్ ఆర్డర్ కాటన్. ఆయన మహర్షి. సో వీళ్ళందరూ కూడా ఆ పొలాల మీద, దాని మీద, ఇరిగేషన్ మీద పనిచేసినటువంటి వాళ్ళు. వీళ్ళందరికన్నా వాళ్ళ ప్రభుత్వాలని దగ్గరగా ఉండి చూసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయన ఒక ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు హీరాకుడ్ ప్రాజెక్ట్ని తనే డిజైన్ చేసి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన మేధావి, మహాదార్శనికుడు అండి ఆయన. ఈ వాజ్ నాట్ అండర్స్టూడ్ ప్రాపర్లీ. అంతే. దానికి చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హీరాకుడ్ ప్రాజెక్టు బీహార్ని, అటు వెస్ట్ బెంగాల్ని, దుఃఖదాయని కలిపేటప్పుడు ఆయన అప్పుడు ఎన్జి రంగాని మనకి ఒక ఎంపీ గుంటూరు ప్రాంతానికి, ఆచార్య ఎన్జి రంగా, ఆయన ఒక లెటర్ రాస్తాడు. మిస్టర్ అంబేద్కర్, సిన్స్ యూ ఆర్ ఇన్ టు ది వైస్రాయ్ మినిస్ట్రీ యాజ్ ఎ ఇరిగేషన్ అపార్ట్ ఫ్రమ్ ద సో మెనీ పోర్ట్ఫోలియోస్, సో here in Andhra Pradesh there is a Polavaram project where you can do wonders with that. ఆ పోలవరంని మీరు ఏమైనా పరిశీలిస్తున్నారా అని ఒక లెటర్ రాస్తాడు. ఐ వాజ్ టాకింగ్ అబౌట్ 1942. 1940లో జరిగినటువంటి అంశాన్ని నేను మీ ముందు పెడతా ఉన్నాను.
అప్పుడు అంబేద్కర్ గారు ఈ రంగాకి ఆయన ఎంపీ అప్పుడు లోక్సభలో ఆయనకు ఒక లెటర్ రాస్తాడు. సి మిస్టర్ ఎన్జి రంగా, యువర్ పోలవరం ప్రాజెక్ట్ ఆల్సో అండర్ సీరియస్ కన్సిడరేషన్ ఆఫ్ అవర్ ఎస్ఐ గవర్నమెంట్. అంటే దానికి కూడా వస్తున్నాం మేమని. అంటే దాన్ని 42 నుంచి 25 దాకా దాని హిస్టరీ చూడండి ఎక్కడ దాకా ఉందో. ఎండింగ్ వచ్చిందా? లేదు. ఎందుకు రాలేదు? కారణాలు డిఫరెంట్గా ఉన్నాయి. చూద్దాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని 83 ఏళ్ళు ఇది అయిపోయింది అనుకుంటాం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసం కారణంగా పోలవరం కూడా ఏమైనా అనుమానమా ఆయన విధ్వంసం విషయంలో? క్లారిటీ ఉంది ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడని. ఏమో నాకు తెలిసి కొంత మీడియాకు ఉంది కానీ, కొంతమంది పార్టీలకు ఉంది కానీ, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని విధ్వంసం చేశాడని ప్రజలకి, లేకపోతే నాకైతే లేదు. దాన్ని ఈ 83 సంవత్సరాల హిస్టరీ ఉన్నటువంటి ఒక అంశాన్ని, ఒక సబ్జెక్ట్ని హౌ కెన్ యూ సే సింప్లీ నిన్నగాక మొన్న వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారానికి వచ్చి ఒక 2 సంవత్సరాలు కరోనా ఎదుర్కొని లాస్ట్ సంవత్సరం ఎన్నికలు పెట్టుకుని ఒక 2 సంవత్సరాలు పరిపాలిస్తే ఆయన వల్ల మొత్తం ఆగిపోయింది. పోలవరం ఆగిపోయింది, గంగవరం ఆగిపోయింది. అంటే మిగిలిన 3 ఏళ్ళు కూడా పరిపాలించుంటే విధ్వంసం స్థాయి ఇంకా తీవ్రంగా ఉండేదనా మీ ఉద్దేశం? అదే సార్. అంటే దాన్ని ఎలా నెట్టగలుగుతున్నారు? ఒకళ్ళు అదే నిజమైతే when such narratives are being floated, మీరేం చేస్తున్నారు? మీరు దాన్ని సమర్థవంతంగా ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు? మా పార్టీ కూడా చిన్న లోపం ఉందని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మనం లెసన్స్ తీసుకోకుండా, గుణపాఠాలు తీసుకోకుండా మనం రాజకీయ పార్టీని కానీ, ఉద్యమాలను కానీ, లేకపోతే ప్రజల అభిప్రాయాలను కానీ సరిగా స్వీకరించలేము. సో దేర్బై ఒకవేళ మా వాళ్ళు ఏమైనా అనుకున్నా కానీ వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలని కౌంటర్ చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే చాలా ఏముందిలే వాళ్ళందరూ ఏదో అంటూ ఉంటారు, మనం పని చేసుకుంటూ పోతే సరిపోద్దు కదా అనుకుంటాడు. ఆ క్రమంలో మేము స్ట్రాంగ్గా నిలబడి ఉంటే వాళ్ళ అబద్ధం ఎక్కడో మునిగిపోయి ఉండేది. మేము సరిగా లేం కాబట్టి వాళ్ళ అబద్ధం నిజమనుకొని కొంతమంది నమ్మి మేము మన దెబ్బతిన్న పరిస్థితి కూడా. సరే, కమింగ్ టు ద ప్రజెంట్ సినారియో, మీ స్టాండ్ ఏంటి? మీ రాజధాని మీద మీరు ఇంతవరకు మీ స్టాండ్ చెప్పట్లా. 3 రాజధానులకి మీరు కట్టుబడి ఉన్నారా, లేకపోతే అమరావతిని పూర్తి స్థాయిలో రాజధానిగా అంగీకరిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 సంవత్సరాలు చూసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అర్థమైన తర్వాత, అది ఏ విధంగా అర్థం చేసుకున్నారో అర్థమైన తర్వాత, దానికి మేము ఓటమి గురైన తర్వాత ఇంకా సపరేట్గా మాకు రాజధాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి స్టాండ్ ఏం చెప్పాలి? అంటే అటు 3 రాజధానులు కాక, ఈ అమరావతి కాక, మీ మనసులో ఉన్న రాజధాని అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వెళ్ళి ఇది ఆర్థిక రాజధాని అని ఎందుకు అన్నాడు? అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. వాట్ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానికన్నా ఇంకేమన్నా చెప్పాడా, లేకపోతే అక్కడికి వెళ్ళి కూర్చొని పరిపాలించాడా? చంద్రబాబు నాయుడు గారిని మీరు భూతద్దం ఎతికి ఎందుకు చూడలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారినే భూతద్దం ఎందుకు చూశారు? ఇప్పుడు ది వ్యూ ఆర్ ది పాలసీ ఆఫ్ ది తెలుగుదేశం పార్టీ. సో విశాఖపట్నం ఈజ్ ది ఫైనాన్షియల్ క్యాపిటల్. ఇక్కడ మేము కర్నూలు ఏం జరుగుతుంది? ఇప్పుడు కూడా వాళ్ళు బెంచో లేకపోతే కోర్టు కోసం అడుగుతున్నారు కదండి. ది సేమ్ థింగ్ జగన్మోహన్ రెడ్డి సెడ్. ఆయన భిన్నంగా చెప్పాడా? అంటే మీకు నచ్చని దాన్ని మీరు చెప్పినట్టుగా అంత మోసం చేసే విధానంగా చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్గా అని ఉండొచ్చు. ఎందుకంటే ఇది నీకు లెజిస్లేటివ్ క్యాపిటల్. వాట్ ఈస్ సెట్? లెజిస్లేటివ్ క్యాపిటల్, అసెంబ్లీ ఇక్కడే జరుగుతుంది, ఇక్కడే డెవలప్మెంట్ ఉంటుందని చెప్పాడు. కానీ ఫైనాన్షియల్ క్యాపిటల్గా మనం చూడాలనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా అక్కడ డెవలప్ అయినట్టు విశాఖపట్నాన్ని చూడాలి. ఎలాగో మనకి రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఉంది కాబట్టి మనం కర్నూలులో ఒక బెంచ్నో ఒక కోర్టునో ఏర్పాటు చేసుకోవాలి. అసలు ఇంత అంటే ఓపెన్గా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం ఎలా అయిపోతుంది? తిప్పి గందరగోళంగా చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఎలా కరెక్ట్ అవుతుంది? ప్రజలు కూడా కొంచెం ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను సార్. ఎంతకాడికి మనం మాత్రమే మన పార్టీ తరఫున మాట్లాడుకొని వాళ్ళ పార్టీ తరఫున మాట్లాడుకుంటే ప్రజలు మాట్లాడుకోరు అనుకుంటే తప్పు. ప్రజలు కూడా ఆలోచిస్తారు. ప్రశ్న మిమ్మల్ని, ఎంతమంది జూపూడి ప్రభాకర్ రావులు బయటకు వచ్చి ఈ నెరేటివ్కి సంబంధించిన క్లారిటీ ఇస్తున్నారు? ఒక్క జూపూడి ఒక్కడు ఇస్తే సరిపోతుందా? అంటే ఇప్పుడు నా పరిధిలో నేను చెప్తున్నాను సార్. నా పరిధి పార్టీ పాలసీనే చెప్తున్నాను. నేను ఒక్క ఇంచు కూడా పార్టీ పాలసీకి బియాండ్ నేను వెళ్ళట్లేదు. మీరు వెళ్ళట్లేదు, కానీ మీరు చెబుతున్న ఆ పాలసీనే ఇలా అర్థమయ్యేలాగా ఇంకో 10 మంది నాయకులు కూడా చెప్పాలిగా. మీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ప్రజలకు అర్థం కాకుండా
మన లాంగ్వేజ్లో మనం మాట్లాడుకుని మీకు ఒక సింపుల్ ఉదాహరణ, ఒక పోలిక ఇది మీకు తెలిసిందే. ఇజ్రాయెల్ జనాభా 1,30,00,000. ఎంటైర్ ఇస్లామిక్ నేషన్స్ జనాభా 120 కోట్లు. 120 కోట్ల ఇస్లామిక్ దేశాల జనాభా బిల్డ్ చేసిన ఒక నెరేటివ్ కారణంగా ఇజ్రాయెల్ ప్రపంచవ్యాప్తంగా బదనామైంది. ఏమని? 60,000 పాలస్తీనియన్స్ని ఇజ్రాయెల్ దుర్మార్గంగా హతమార్చిందని. బట్ ఇజ్రాయెల్ నెరేటివ్ కూడా మీరు వినాలి కదా. 1,30,00,000 జనాభా ఈరోజు వాళ్ళు యుద్ధం చేయకపోతే రేపు ఉండరాళ్ళు. వైసీపీ పరిస్థితి కూడా అదే. మీరు జలతరించే ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చారు, ఒళ్ళు జలతరించే ఎగ్జాంపుల్. ఎస్, హమాస్ సడన్గా ఇజ్రాయిల్ ఒక చిన్న కామన్ ఫెస్టివల్ మీద దాడి చేసి, లేకపోతే బంకర్స్ ఏర్పరచుకొని బంకర్స్లో వాళ్ళు సంవత్సరాల తరబడి ట్రైనింగ్స్ ఇస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి పరిపాలన చేస్తూ ఇజ్రాయెల్ని ఒక నేరస్తులుగా చూడటం జరిగినటువంటి అంశం. దాంతోపాటు నీకు మిగతా కంట్రీస్ అన్ని కూడా వాళ్ళు సపోర్ట్ చేయటం, ఇంక్లూడింగ్ అగ్రరాజ్యాలు అనుకునే వాళ్ళు వాళ్ళ అవసరాల కొద్ది చేసినటువంటి ఇంటర్నేషనల్ అఫైర్ ఇది. యూఆర్ ఐ థింక్ టైయింగ్, అంటే ఇక్కడ ముడేయటం కోసం మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారంటే, మనం ఏ చిన్న నెరేటివ్ బిల్డింగ్ ఏ చిన్నదాన్ని కూడా వదలకూడదు, చరిత్రను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే నెతన్యాహు, అదే ఇజ్రాయిల్, అదే టెక్నాలజీ, వాళ్ళకున్న డోమ్ టెక్నాలజీ ఎక్కడుంది? ఒక దేశాన్ని నీకు ఐరన్ తోటి బిల్డ్ చేసి డోమ్ టెక్నాలజీ పెట్టుకునే ఒక సైన్స్ అండ్ టెక్నాలజీని వాడుకున్నారంటే 100 మందికి పైగా నోబెల్ లారెట్స్ పుట్టిన దేశం అండి అది. మామూలు మేధస్సు కాదు. ఆ జాతి అంతరించిపోతుంది రేపు పొద్దున. వాళ్ళు ఈరోజు వాళ్ళు ఎందుకు యుద్ధం చేస్తున్నారు? యుద్ధం చేయకపోతే రేపు ఆ దేశం ఉండదు, ఆ జాతి ఉండదు. నో డౌట్, ఐ లైక్ ఇట్. మీకు కూడా అలాంటి పరిస్థితి ఉందంటున్నా. అదే నిన్న కూడా ఒక విషయం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మూసేస్తాం, తీసేస్తాం, భూస్థాపితం చేస్తామంటే నేను ఒక టీవీలో మన దగ్గర అనుకుంటాను చెప్పాను, ఇదేమన్నా ప్రజారాజ్యం పార్టీ లేకపోతే జనసేన పార్టీ తీసేయడానికి పోవడానికి? అది కాదు కదా, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్ పార్టీ. ఎస్, విల్ టేక్ యువర్ ఎగ్జాంపుల్ డెఫినెట్లీ. ఆ దేశం నిలబడి యుద్ధం చేయకపోతే రేపొద్దున ఉండదు. రేపొద్దున చరిత్రలో అది మామూలుగా ఒక ఎడారిలో కలిసిపోయినట్టు కలిసిపోతుంది. చాలామంది ప్రధాన లక్ష్యం కూడా అదే. ఎందుకంటే ఈ ఇంటలెక్చువల్స్ బ్రెయిన్స్ని తీసేయాలనేది మూలాలతోటి. వాళ్ళ ఇంటలెక్చువల్ ఆ బ్రెయిన్నే ఇజ్రాయెల్ బ్రెయిన్ మనం వ్యవసాయంలో కూడా వాడుకుంటున్నాం, మనం ఇరిగేషన్లో వాడుకుంటున్నాం. మూతపడిపోయినటువంటి మురిగిపోయిన కాలువల్లో కూడా ప్యూర్ వాటర్ తయారు చేయడానికి సైకిల్స్ని మనం రీసైక్లింగ్లో వాడుకుంటున్నాం. ఇట్స్ నథింగ్ బట్ ఇజ్రాయెల్ టెక్నాలజీ. నో డౌట్ విల్ ఆల్సో టేక్ దట్ పార్ట్ ఆఫ్ ఇంటలెక్చువల్ వార్ కానీ ఆర్మీ కానీ ఏదైతే ఉందో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి మీరు అన్నట్టుగా ఈ అబద్ధాలతోటో లేకపోతే టెంపరీగా 1-2 మీడియాస్ తోటో అది కుంగిపోతుంది లేకపోతే అంతరించిపోతుంది అనుకుంటే, ఇది ప్రజలతోటి బిల్డ్ అయినటువంటి ఒక పార్టీ. అంటే ప్రజలతో ఎందుకు బిల్డ్ అయిందంటే, రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ప్రతి అడుగులో నేనున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి మూమెంటు ఏ విధంగా జరిగింది, ఆలోచన విధానం ఏంటి, ఆయన ఎలాంటి మనిషి, ప్రజలకి ఆయనకి లీడర్షిప్కి ప్రజలకి ప్రభుత్వానికి కనెక్టివిటీ ఎలా ఉండింది, హౌ టు కనెక్టింగ్ ద డాట్స్, ఇవన్నీ ఎలా వచ్చాయనేది నేను ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లతోటి వీళ్ళు ఎంత కనుమరుగు చేయాలనుకున్నా కింద పడ్డప్పుడు కూడా ఎస్ విల్ కమ్ అగైన్, లేచి నిలబడతాం. కారణం ఏంటంటే ఈరోజు ప్రభుత్వ వైఫల్యాల్లో ఒక సమస్యను ఎత్తి చూపించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కదిలితే, ప్రభుత్వం 3 వాహనాలు 100 మంది మనుషులని చెప్పినా కానీ కొన్ని వేల మంది జగన్మోహన్ రెడ్డి వెంట పడి నడవటం స్టార్ట్. 15,000 మంది అసాంఘిక శక్తులు జగన్మోహన్ రెడ్డి వెంబడి నడుస్తున్నారు అని ప్రభుత్వం చెప్తుంది. అంటే ఇన్ని అసాంఘిక శక్తులు ఈ రాష్ట్రంలో ఉంటే చంద్రబాబు నాయుడు వీటిని అన్నింటినీ ఎదుర్కొని ప్రపంచ స్థాయి రాజధాని కట్టాలనుకుంటున్నాడా? వాళ్ళని ఏమన్నా అరెస్ట్ చేసి ఏమన్నా జైల్లో ఏమైనా పెట్టాడా? కొంతమందినన్నా చేస్తారండి. ఆల్రెడీ ఒకళ్ళని అరెస్ట్ చేశారు. ఇంకా 14,999 మంది ఉన్నారు. కేసు ప్రాపర్గా బిల్డ్ చేసి అరెస్ట్ చేస్తారు. మీకులాగా చేయరు. అది రెడ్ బుక్లో ఉందా సార్? ఎడిటింగ్లో చూపిస్తాను ఇలా. ఇదేం లేదు, ఇక్కడ ఏం రాసింది? రెడ్ బుక్. రెడ్ బుక్ కదా. దేని కొడుతున్నారంటే, ఈ బుక్ నేనేసింది కాదు. 24-27 రిపోర్ట్ ఆఫ్ ది కమిటీ ఆన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్, హెల్త్ మీద.
హెల్త్ మీద. 33rd ఎడిషన్ ఇది. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్. ఓకే. వీళ్ళు నవజాత శిశువుల కోసం వీళ్ళు ఇచ్చినటువంటి ఒక రెడ్ బుక్ సార్. మంచి కాజ్ కోసం వాళ్ళు చేస్తున్నారు అక్కడ. ఇంత గ్రంథం ఉంది. అలాగే ఒక మంచి కాజ్ కోసం లోకేష్ గారు ఇక్కడ తీసుకొచ్చారు దాన్ని. ఈ పేరు పెట్టుకొని మీరేం చేస్తున్నారు? రాష్ట్రానికి పట్టిన ఇన్ఫెక్షియస్ డిసీజెస్ని వదిలించడం కోసం లోకేష్ గారు ఆ సంకల్పం తీసుకున్నారు. సార్ ఆయన డాక్టరా? రాజకీయ వైద్యులు ఆయన. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్ అంటే ఒక రాజకీయ నాయకుడిగా రాష్ట్రాన్ని పట్టిన ఇలాంటి అంటువ్యాధులు దుర్మార్గాలతో కూడిన అంటువ్యాధుల్ని తొలగించడానికి ఆయన వచ్చాడు. హీ హాజ్ టేకెన్ దట్ టైటిల్. తప్పేం లేదు. నాకైతే ఒక నాయకుడు ఏ స్పెక్ట్రమ్ నుంచి వచ్చినా ఒక నాయకుడు అలాంటి స్ఫూర్తితో వస్తే మనం ఆహ్వానించాల్సిందే. అవును. ఆయన ఈ 14,000 మందిని నిర్మూలిస్తే అవన్నీ ఇన్సెక్ట్స్గా భావించి అవి మనల్ని కుట్టి మన ఒళ్ళంతా గబ్బు చేసి పోతాయి కాబట్టి వీటన్నిటిని తీసేయటం కోసం రెడ్ బుక్ వచ్చింది. ఇదేమో సమాజాన్ని బాగు చేయడం కోసం తీసుకొచ్చినటువంటి ఒక రెడ్ బుక్. ఓకే, మనం కంపారిజను నేను ఎందుకు చేశానంటే కళ్యాణ్ రావు గారు ఒక పుస్తకం రాస్తాడు సార్. జి కళ్యాణ్ రావు గారు విరసం అంటరాని వసంతం అని ఒక బుక్ రాశాడు. దానిలో ఆ బుక్ టైటిల్ అంటరాని వసంతం, పైన ఒక లైన్ ఏమి ఇచ్చాడంటే అట్టకి జ్ఞాపకం గతం కాదు అన్నాడు. జ్ఞాపకం గతం కాకపోతే ఏమవుతుంది? మామూలుగా ఆలోచిస్తే మెమరీ ఈజ్ ఎ మెమరీ. అది దట్ కెనాట్ బి బ్రాట్ ఇన్ టు ది ప్రెజెంట్ టెన్స్. గతమే కదా. జ్ఞాపకాన్ని వర్తమానంలోకి తీసుకురాలేము. జ్ఞాపకం గతం కాదు అన్నాడు. అంటే అసలు అది గతంలోకి పోవటానికి ఏమాత్రం అవకాశం లేనటువంటి కంటిన్యూస్ ప్రాసెస్, ఇన్సెసెంట్ ప్రాసెస్. ఆయన చెప్పే ఉద్దేశం ఏంటంటే దీన్ని మనం చరిత్ర పుటల్లో ఈ బాక్స్లో పడేసి గుంటలో పెట్టి పూర్తి చేసేది కాదు. ఇది మనిషి ఉన్నంతకాలం మనతోటి వెంటాడుతూనే వస్తూనే ఉంటుంది. అది కులం, అది అన్టచబిలిటీ. కాబట్టి పొరపాటున నువ్వు ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వచ్చిన తర్వాత నీ జ్ఞాపకాలన్నీ మర్చిపోతావేమో. అది గతం కాదు, అనంత వర్తమానం. ఎంత మీనింగ్ ఉందో చూడండి. నాకు అసలు నేను ఆ బుక్ 3 సార్లు చదివేంత వరకు నాకు అర్థం కాలేదు. అసలు జ్ఞాపకం జ్ఞాతం కాదంటాడు ఏంటి అతనండి. అంటే నువ్వు ఇలానే ఉన్నావు. ఈ దేశంలో కులాలు ఇట్లానే ఉన్నాయి. ఈ దేశంలో నువ్వు అనుకున్నటువంటి అంటరానితనం ఉంది, ఆకలి ఉంది, దుఃఖం ఉంది. మనిషిని మనిషిగా చూడటానికి నిరాకరించబడే సమాజం ఒకవైపు కనబడుతూనే ఉంది. నువ్వు దీన్ని గతం అని అనుకుని వదిలేస్తే దీనికి ఎవడు నాయకత్వం వహించాలి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తనకు అందినటువంటి 5 సంవత్సరాల్లో 2,75,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని మీడియేటర్ లేకుండా అంతిమంగా లబ్ధిదారుడికి అందే విధంగా ఒక ప్లాన్ చేస్తే అలాంటి దానికి మీరు ఏం పెట్టుకున్నారు? P5 అని పెట్టుకుని P4 అని పెట్టారు. UNO, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ పేదరికం నిర్మూలించడం కోసం భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా నీకు ఒక చార్టర్ ఇచ్చారు వాళ్ళు. ఇవన్నీ చేయండి, మీకు పేదరికం పోతుంది ప్రదేశంలోని. మనకే కాదు సోమాలియాకి ఇచ్చారు, మనకే కాదు ఆఫ్రికన్ కంట్రీస్కి ఇచ్చారు, మనకే కాదు ఎక్కడ దుఃఖంలో ఉన్నా వెనకబడుతూనే ఉన్నా అన్నిటికీ వాళ్లే సహాయం చేసి వాళ్లే టీములు పంపించి చేశారు. అయినా దుఃఖం ఉంది, అయినా పేదరికం ఉంది. ఇవన్నీ పోలా. దానికోసం రెడ్ బుక్ కూడా ఒకటి రాసుకున్నారు. ఏ విధంగా చిన్న పిల్లలప్పటి నుంచి మనం బ్రతికించి ఈ జనరేషన్ని కాపాడుకోవాలి. ఈ జనరేషన్ ఇన్ ద సెన్స్ ఈ హ్యూమానిటీ, ఈ మనుషులు ఏమంటాం మనం, ఈ మానవ సమాజాన్ని ఎలా కాపాడుకోవాలి. ఇది ఉంటేనే కదా ఏదైనా చేయడానికి. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీ రెడ్ బుక్లో ఎలా అంతరింప చేయాలి, ఎలా చంపేయాలి, ఎలా నిర్మూలించాలి నువ్వు రాసుకొని మీరు ఇందా చెప్పిన వాళ్ళు రాసింది కూడా అదే కదా. ఇన్ఫెక్షియస్ డిసీజెస్ని కంప్లీట్గా తొలగించాలి. ఈ సమాజానికి, ఆంధ్రప్రదేశ్ అనే సమాజానికి పట్టిన చీడ వైసీపీ, దాన్ని తొలగించడానికి ఆయన పుస్తకం రాసుకున్నారు. అది ఇంకా ఆ యాంగిల్ తీసుకొని వాళ్ళు పరిపాలిస్తామంటే చూద్దాం. నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా వస్తాయి. మేము ఆశావాదులమే, ఖచ్చితంగా చూద్దాం. రైతులు ఈరోజు తిరగబడతా ఉన్నారు. ఇంకా సామాన్య ప్రజలు తిరుగుబాటు ఇంకా స్టార్ట్ చేయాల. కరేడ్ దగ్గరకు వద్దాం. సరే, అమరావతి గురించి మీరు మాట్లాడారు. కరేడ్ దగ్గర మీ స్టాండ్ ఏంటి? అక్కడ 1000 ఎకరాలు మీ పక్క జిల్లాయే, మీ పక్క జిల్లా మీ జిల్లాయే, మీ జిల్లాయే.
మీ జిల్లాలోనే కందుకూరునే, ఐ థింక్ మండే ఐ విల్ బి దేర్. కందుకూరుని ఆనుకొని ఉంటుంది. కందుకూరు ఉలవపాడు మండలం, కరేడు, మా బంధువులు. కరేడు మరి 1000 ఎకరాల మాగాణి ఉంది, ఈ కాక 1000 ఎకరాల మామిడి తోట ఉంది. అండ్ వెరీ ఫెర్టైల్. మీరు గోదావరి జిల్లాలో కోనసీమతో సమానమైన అందం అక్కడ ఉంది ప్రకృతి పరంగా. అలాంటి దాన్ని వాళ్ళ నిర్వీర్యం చేసే కుట్ర ఒకటి నడుస్తుంది. ఏమని వాస్తవంగా దట్ ఇండోసోల్ వాజ్ అలాటెడ్ ల్యాండ్ సమ్వేర్ ఎల్స్ మీ గవర్నమెంట్ ఉండగా కొంత దూరంగా బంజరు అక్కడ ఇచ్చారు. అక్కడి నుంచి వాళ్ళని ఇక్కడికి షిఫ్ట్ చేయడం వెనకాల గల కారణం ఈ ప్రభుత్వంలో ఏంటంటే భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత గ్రామ సభలు చేస్తున్నారు. అంటే ముందర మందులు ఇచ్చేసి తర్వాత ఎంబీబీఎస్ చేసినట్టు, ఏదో ఒక తోసిన మంది ఇచ్చేసి తర్వాత ఎంబీబీఎస్ 4 ఏళ్ళు చేసినట్టు. భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత గ్రామ సభలు పెడితే అప్రూవర్ వస్తుంది. ముందర ఏం చేయాలి? గ్రామ సభలు పెట్టాలి. సో ఎందుకోసం రివర్స్ ఇంజనీరింగ్ నడుస్తుంది. మీరు కూడా ఇంజనీర్ కాబట్టి మీకు బాగా తెలుసు రివర్స్ ఇంజనీరింగ్ గురించి నడుస్తుంది. కరేడ్ అది చాలా తీవ్రంగా పరిణించింది. మమ్మల్ని చంపనైనా కానీ మా భూములు ఇవ్వమని చెప్పేస్తున్నారు. అంత బలవంతపు భూసేకరణ జరుగుతుంటే మీరేంటి సార్ అంత ప్రశాంతంగా ఉన్నారు? ప్రతిపక్షంగా మీరు మాట్లాడాలి కదా. మీరు అనొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు 20 మంది రైతులతో మాట్లాడారని. 20 మంది కాదు, సమాజంతో మాట్లాడాలి. అంటే దీనిలో అంటే నౌ అంటే చర్చ చాలా స్పీడ్గానే పార్టీలో కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళు చేసే కరేడు లాంటి భూసేకరణకి అక్కడ ప్రజలే కాదు, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకమే. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే యాజిటేషన్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక టీం తీసుకురండి మాట్లాడదాం అంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. గతంలో మనం కూడా చేసాం, కొంత అవసరం మేరకి రామాయపట్నం దగ్గర చేసాం, వేరే ఆర్గనైజేషన్కి ఇచ్చాం. అయితే అక్కడ ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో, ఏదైతే ఎడారులుగా ఉన్నాయో బంజరు భూముల్ని వీటన్నిటిని కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ఫాక్ట్ సోలార్ ప్రాజెక్ట్స్కి అదే అనువైంది. అదే అక్కడే ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒకటి స్పష్టం అండి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని కాదు కానీ ఇక్కడ అప్రూవర్ వచ్చింది. గవర్నమెంట్ విల్ ఆస్క్ దట్ ఇండోసోల్ విశ్వేశ్వరరెడ్డి గారు మీరు ఈ ప్లీజ్ డ్రాప్ ద ఐడియా అని. అది అక్కడ తీసేశారు. ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటి? రాష్ట్రానికి పరిశ్రమలు రావట్లేదు, పరిశ్రమలు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక భూతం అడ్డుపడుతోంది. అచ్చెన్నాయుడు గారు అయితే 1000 అడుగులు గొయ్యి తీసి రెడీగా ఉన్నారు ఆ భూతాన్ని పాతేయడానికి. ఆయన చెప్పారు కూడా ఉంది. మరి ఆల్రెడీ వచ్చి 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి కట్టిన పరిశ్రమను ఎందుకు వెనక్కి పంపించేస్తానని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి ఇది ఇవ్వటం ద్వారా లోకల్స్ నుంచి ఆ అప్రెషన్ ఉంది. వాళ్ళ తిరుగుబాటు తట్టుకోలేక మనకి గుర్తుంది కదా టాటాస్ ఎలాగైతే నందిగాం నుంచి బయటకు వచ్చేసారో వాళ్ళు కూడా ఇలాగ బయటికి వెళ్ళే పరిస్థితి. ఇది పొమ్మనకుండా పొగబెట్టే ప్రయత్నం అనే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. నిజమేనా? అది మీకు ఎక్కువ తెలుసు, మీరు ఆ ప్రాంతం వారు కాబట్టి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 200 ఏకర్స్ని లాస్ట్ టైం వాళ్ళకి ఇచ్చినప్పుడు దాని మీద ఎలాంటి ఇష్యూస్ వ్యతిరేకత రాలేదు, దానికి లేవు. ఇప్పుడు వీళ్ళేం చేశారంటే దాన్ని యాక్చువల్గా వీళ్ళకిస్తే దాన్ని ఇప్పుడు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి ఈ బ్యాచ్కి తీసుకొచ్చేసి ఇంకో 8400 ఎకరాలని ఇక్కడ ఇస్తున్నాం మీకు అని చెప్పేసి కొన్ని గ్రామాలు కూడా దానిలో కలిపేశారు. గ్రామాలని ఎప్పుడైతే నువ్వు వేరేయాలని చూస్తావో, తరిమేయాలని చూస్తావో, షిఫ్ట్ చేయాలని చూస్తావో, తమంతట తాము మైగ్రేట్ అయిపోయి డెవలప్మెంట్ కోసం బ్రతకలేక బయటికి పోవటం వేరు. నీకు ప్రభుత్వమే బ్రతుకుతున్నటువంటి ఒక జాతిని, ఒక సమాజాన్ని, ఒక సమూహాన్ని ఇక్కడ తీసేసి మీకు వేరే వాళ్ళకి ఇస్తున్నాము ఫ్యాక్టరీలకి, మీరు వెళ్ళిపోండి అంటే పాటిబండ్ల ఆనందరావు ఒక నాటకం ఒకటి రాశాడు, పడమటి గాలని. తెలుసు, ఒంగోలులో ఎక్కువ ఆడతారు. ఒంగోలులో బాగా ఆడి ఈదర హరిబాబు గారు ఎక్కువ. ఎస్, మీరు మొత్తం మీ కంఠస్థమైన అందరి పేర్లు, ఇంపార్టెంట్ నాయకుల పేర్లు. దానిలో గాలోడు పాత్ర అని ఒకటి ఉంటుంది. అది ఎప్పుడు రాశాడంటే ఆయన మనకి లిబరలైజేషన్ వస్తున్నప్పుడు మొత్తం పత్తి రైతులు, తర్వాత మ్యాన్సంటూ ఇవన్నీ కూడా చేసి అన్నీ అసలు ఏమి దొరక రైతు అల్లాడుతున్న సమయంలో వచ్చినటువంటి ఒక నాటకం అద్భుతంగా రాశాడు మేధావి పాటిబండ్ల ఆనందరావు గారు. దానిలో గాలోడి పాత్ర ఒకటి పెడతాడు. గాలోడి పాత్ర అంటే ఆ గ్రామం మొత్తం కూడా రేపటి నుంచి కనబడకపోవచ్చు. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకునే క్రమంలో ఇతను మాట్లాడతాడు. ఎంత సెటారికల్గా మాట్లాడతాడంటే, అంటే ఈడే భూమిని అమ్మేటట్టుగా అక్కడ ఉన్నటువంటి రైతుల్ని మోటివేట్ చేసేది వీడే, వాళ్ళకి బ్రోకరేజం వహించేది వీడే. అలా కాదురా రే వెంకట సుబ్బయ్య, ఒకవేళ వాడొచ్చి ఎక్కువ డబ్బులు ఇస్తానన్నా ఆ డబ్బులు నీకు బాగా ఉపయోగపడ్డా, మీ పిల్ల పెళ్లి చేసుకున్నా, మీ కొడుకు పెళ్లి చేసుకున్నా నీకు ఉపయోగపడతాయి, కానీ మీ నాన్న ప్రాణం ఎక్కడో కొట్టుకులాడుతూ ఉంటుందిరా, నువ్వు ఎట్టిస్తావురా ఇక్కడ అంటాడు. రెచ్చగొట్టేది వీడే.
అంటే నీకు డబ్బుల మీద ఆశ చూపిస్తాడు, నువ్వు ఎట్టిస్తావు అంటాడు. ఈడు అబ్బాయి నేను ఇచ్చేదే లేదంటాడు. ఇతను ఇచ్చేదే లేనప్పుడు పోలీసు కదరా, ప్రభుత్వం కదరా, వచ్చి నిన్ను జైల్లో పెడుతుంది, గ్రామాన్ని మొత్తం కొట్టేస్తుంది, అప్పుడన్నా మనం ఏదో ఒకటి ఆలోచించాలి కదా అని చెప్పేది వాడే. ఆ గాలేడు పాత్ర ఇప్పుడు ఈ కూటమి తీసుకుందండి. చాలా సీరియస్ అండ్ వైలెంట్ అబ్జర్వేషన్ జూపూడి ప్రభాకర్ రావు గారిది. నో, బికాస్ ఆ నాటకం నేను చూశాను, ఆ పాత్ర చూశాను, పాత్రధారుని చూశాను. ఈరోజు దానికి ప్రభావితం అవుతున్నటువంటి ఇక్కడ అమరావతి ఒకటి చూస్తున్నాను, అక్కడ కరేడ్ ఒకటి చూస్తూ ఉన్నాను. నేను దీన్ని నేను కనెక్ట్ చేయలేకపోతే వాట్ టైప్ ఆఫ్ పొలిటీషియన్ ఐఎమ్, వాట్ టైప్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఐఎమ్? చరిత్ర ఇదే కదా. ఎస్ ఎస్, జ్ఞాపకం గతం కాదనంటే ఇదే కదా, జరుగుతున్నదే కదా. ఈ నేపథ్యం జరుగుతున్నప్పుడు ఒక తెలిసిన వ్యక్తిగా నేను దీన్ని చూపించలేకపోతే, రేపు నేను ఎల్లుండి కరేడ్ వెళ్తున్నాను, ఒకళ్ళు నన్ను అడ్డుకుంటారేమో పోలీసులు రానియకుండా, దట్ ఈజ్ ఇమ్మెటీరియల్. రానిస్తే నేను ఇదే స్టోరీని అక్కడ చెప్తాను, ఇక్కడ ఒక గాలోడు ఉన్నాడు జాగ్రత్త అని చెప్తాను. ఎవరే గాలోడు? నిన్నటిదాకా రైతులతోటి మీరు ఇవ్వద్దు, మీకు ఒక రేట్ ఫిక్స్ అవుతుంది, లేకపోతే మీ గ్రామాలు మీ పిల్లలు ఏమైపోతారు, ఇక్కడే పుట్టారు ఇక్కడే పెరిగారు, ఈ సముద్రం అంతా మీదే, పట్టబోళ్ళకి పల్లెళ్ళకి మొత్తానికి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఉప్పు తయారు చేసేవాళ్ళకి ఉప్పు కయ్యాలని మీరు లేకపోతే ఇలాంటి ఉప్పు భారతదేశంలో ఎక్కడ దొరకదు. ఈ ఉప్పు ఉన్న ప్రాంతం, ఈ చౌకు చెట్లు ఉన్న ప్రాంతం, ఇక్కడ వరి ఉన్న ప్రాంతం, ఇక్కడ మీ జీవన విధానాలు మీకు ఏర్పాటు చేసే ప్రభుత్వం చేసినట్టు ఇవన్నీ కూడా సముద్రంలో కలిసిపోతున్నాయి. కాబట్టి మీకు అండగా నేను ఉంటానని ఒక అతను వచ్చి, ఈ రైతులు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చారో, రైతులు జగన్ తోటి మాట్లాడారో, జగన్ గారు ఎప్పుడైతే వాస్తవం చెప్పాడో, వాస్తవం చెప్పిన తర్వాత నిన్న అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఈ రోజు నుంచి నేను మీ ఉద్యమానికి మీ ఉద్యమం నుంచి నేను ఉపసంహరించుకుంటున్నాను. ఎందుకు వచ్చినట్టు, ఎందుకు పోతున్నట్టు ఓ రాజకీయ నాయకుడు? ఒక కులం రిప్రజెంటేషన్ ద్వారా వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఒక రాజకీయ నాయకుడుగా టోటాలిటీని తీసుకుని కూడా వచ్చి ఉండొచ్చు. నువ్వు ఎందుకు జగన్ సపోర్ట్ చేసినంతకాలంలో, జగన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? అంటే గాలేడు పాత్ర నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి ఆడిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు రైతులు ఈరోజు తెలుసుకొని తిరుగుబాటు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఒక్కడుగైనా ముందుకు వేసి అడ్డం తిరిగితే రేపు ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి నాదెండ్ల మనోహర్ గారు దాన్ని ఊహించగలడు. కాబట్టి సారీ, మీరు చేస్తున్న ప్రధానికి మేము తలవపటానికి మేము ఇక్కడ లేము. ముందు మీరు రైతులకి మీరు ఇచ్చిన ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన 33,000 ఎకరాలు లేదా 50,000 ఎకరాలు వాటికి ఏం చేస్తున్నారో చెప్పి, ఇది సామాన్య రైతు అడిగే ప్రశ్నని నాదెండ్ల మనోహర్ గారు ఒక క్యాబినెట్ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారి ముందు నోటీసులో పెట్టినట్టు కనపడుతూ ఉంది. వెరీ ట్రూ. మేబీ ఈ యూజువలైజ్డ్ పర్సన్ ఆర్ పవన్ కళ్యాణ్ గారు అతను మాట్లాడుకొని పార్టీ ఆలోచన వాళ్ళ ఐడియాలజీని ఆ విధంగా చెప్పించుండొచ్చు. వినకపోతే రేపు పవన్ మాట్లాడతాడేమో. సో మీరు అడిగిన దానికి నేను చెప్తున్నా, నాదెండ్ల మనోహర్ మాట్లాడిన దానికి, పాటిబండ్ల ఆనందరావు రాసిన నాటకానికి, ఆ గాలోడు పాత్రకి, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకి ఇన్ని డొంక తిరుగుళ్ళు ఎందుకండి? జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఓపెన్గా ప్రభుత్వం ప్రభుత్వాన్ని నడపలేరా మీరు? ఇప్పుడు మన రెడ్ బుక్ గురించి మాట్లాడుకుందాం. దిస్ రెడ్ బుక్ ఈజ్ మెంట్ ఫర్ ద సొసైటీ టు బిల్డ్. ఇందాక మనం ఏమనుకున్నాం, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, అదర్ సర్వీసెస్. ఇదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు ఏది ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించు. అసలు ఏంటి సార్ ప్రపంచ స్థాయి రాజధాని అంటే? నాకు అసలు అర్థమే కావట్లేదు. ఏమైనా మీరేమైనా చెప్పగలరా? న్యూయార్క్ 4 లక్షల ఎకరాల్లో రాజధాని కట్టారు. దాని తర్వాత మనదే అతిపెద్ద రాజధాని కాబోతుంది. ప్రపంచం మొత్తం ఇటు చూస్తుంది. మీరేంటంటే యూఆర్ షార్ట్ సైటెడ్ పీపుల్ అండ్ షార్ట్ సైటెడ్ పార్టీ కాబట్టి మీకు ఆయన విజన్ హ్రస్వదృష్టి అని వాళ్ళు అంటున్నారు. బుర్ర అనే మాట అంటలేదు, షార్ట్ సైటెడ్. మీరు ఆయన విజన్ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎక్కడో లోపం ఉంది. మేము ఇంకా చదవాలో లేకపోతే ఇంకా తిరగాలో. ఇప్పుడు నాకు తెలిసి ప్రధానమంత్రి గారు 42 దేశాలు తిరిగినట్టున్నాడు. బట్ భారతదేశంలో అతి భయంకరమైన కల్లోల సిచ్యువేషన్ ఉన్నటువంటి మణిపూర్ని తప్ప ప్రపంచంలో 42 దేశాలు తిరిగినటువంటి ప్రధానమంత్రి కనపడుతున్నాడు. రేపు మాపో 26వ తేదీ నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మళ్ళీ అక్కడ సింగపూర్ పోతున్నాడు. టీమ్ ఆఫ్ ద పీపుల్ ఫ్లైట్ అంతా తీసుకొని పోతున్నాడు ఆయన. అంతకుముందు ఇస్తాంబుల్ ఎక్కడో తిరిగి వచ్చాడు. అంతకుముందు ప్రపంచ రాజధాని ఎక్కడ మనం గొప్పగా ఉందో అవన్నీ తిరగాలంటే తిరిగి వచ్చేసారు. తిరుగుతారు, ఇంకో 4 సంవత్సరాలు తిరుగుతారు. నో డౌట్ తిరగమనండి. బట్ పీపుల్ టీచ్ ఎ లెసన్.
పీపుల్ డెఫినెట్లీ గోయింగ్ టు టీచ్ ఎ లెసన్. మీరు రైతులను కాదని, పేదలను కాదని, సమాజాన్ని కాదని, మీ ఇష్టం వచ్చిన మీ విజన్ అర్థం అయ్యే విజయం అయి ఉండాలి. మీ విజను మీకు మాత్రమే అర్థమైతే అది వేస్ట్. ఎన్ని విజన్లు మారుస్తారండి? మీరు పేదరికం తీసేయడం కోసం జన్మభూమి అనే కార్యక్రమాన్ని పెట్టారా మీరు? దాని తర్వాత వచ్చిన తర్వాత ఇంకో కార్యక్రమాన్ని పెట్టారా? దాని తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? P4 అంటే మీరు మీ విజన్ని రకరకాలుగా 5 సంవత్సరాలకు ఒకసారి అది 2020 విజన్ అనేది ఒకటి ఉండింది అనుకుంటాను. వాట్ హ్యాపెన్ టు దట్? సాధించిన తర్వాత 2047కి వచ్చారు. 2047 ఈయన వచ్చాడా, ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారా, దేశం వచ్చిందా? ఈ డూప్లికేటెడ్ జస్ట్ ఆయన వచ్చాడు. అంటే ప్రపంచ దేశాలన్నీ ముందుకు పోతూ ఉంటే మనకన్నా 2 సంవత్సరాలు వెనక స్వతంత్రం తెచ్చుకున్న చైనా 49లో తెచ్చుకుంటే, మనం 47లో తెచ్చుకుంటే, అది ఈరోజు ప్రపంచ స్థాయిని దాటి అగ్రరాజ్యంగా మారి ప్రపంచంలో నా వస్తువులు తప్ప, నా ఎకానమీ తప్ప ఏముండకూడదు అనే దశలోకి చైనా వెళ్తే, అలాంటి అగ్రరాజ్యాల తరపున రష్యా, లేకపోతే అమెరికా, లేకపోతే న్యూజిలాండు, లేకపోతే ఇంగ్లాండు, వీటి తరపున మనం ఉండడం కోసం 2047కి అంటే 100 సంవత్సరాలకి నువ్వు డెవలప్డ్ కంట్రీగా చెప్పుకోలేని దశలో ఈ దేశాన్ని నెట్టింది ఎవడు? వాట్ ఈస్ ద యావరేజ్ లైఫ్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్ సార్? భారతదేశ ప్రణాళిక లేకపోతే నీతి ఆయోగ ప్రకారం నౌ 68 years. నువ్వు 100 సంవత్సరాలు ప్లాన్ పెట్టేసావు. నిజంగా నీకు నెక్స్ట్ తరం మీద నీకు మంచి అంత అనుభవం లేకపోతే అంత ఆశ ఉంటే నువ్వు ఇన్ని సంవత్సరాలు 75 సంవత్సరాలు నువ్వు ఒక్కడే అధికారంలో ఉండవుగా. ఈ ఒక్క విషయంలో నేను మీతో పూర్తిగా వివేదిస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విషయంలో ఆయన పిల్లల్ని కనమని చెబుతున్నారు. యంగ్ జనరేషన్ కావాలి, మరింతమంది పిల్లల్ని కనమని చెబుతున్నారు ఆయన. సో ఆయన విజన్ నేనైతే దాంట్లో లోపం నేను చూడనండి. బట్ ఎగ్జిక్యూషన్ పార్ట్ వచ్చేప్పటికి ఏమన్నా అనామలీస్ ఉంటే ఉండొచ్చేమో, కానీ విజన్ ఈజ్ పర్ఫెక్ట్. అంటే జనాన్ని కనమని చెప్తే విజన్ ఉన్నట్ట సార్? న్యాచురల్లీ తను కూడా కనొచ్చా? నెక్స్ట్ జనరేషన్స్ ఉన్నాయి కదా, కంటున్నారు కదా. ఆయన చెప్పింది ఇప్పుడు ఈ జనరేషన్ ఆయనకు ఒక్కడికే ఉండాలి, ఆయన కొడుకు ఒక్కడికే ఉండాలి. ఇంతకాలం అసలు మీరు ఎవరు కనొద్దని చెప్తే జనం వినాలి, ఎవడు కనకూడదంటే ఆగిపోవాలి. లేదు ఇప్పుడు అవసరం అవుతుంది మనకు అర్జెంటుగా మారిన కండిషన్స్లో వి హావ్ టు టేక్ ఎ కాల్ కాబట్టి ఆయన కాల్ తీసుకున్నారు. ఇప్పుడు అర్జెంటుగా కానండి. ఎందుకంటే ఈ మనకు వస్తున్నటువంటి ఈ డీలిమిటేషన్ కానీ లేకపోతే నేషనల్ లా ఇది కానీ మన సౌత్ ఇండియా మొత్తం పక్కకి వెళ్ళిపోతూ ఉంది, పార్లమెంట్ సీట్లు తగ్గిపోతూ ఉన్నాయి. కాబట్టి అర్జెంటుగా కనమంటానికి సరే ఇది ఏమన్నా గోంగూర పంట అండి? ఓ 10 రోజుల్లో వచ్చి చేతికి వచ్చి మనం ఆకులు కోసేసుకొని లేకపోతే అమ్ముకొని వెళ్ళిపోవటానికి ఏంటిది? మీ ఇష్టం వచ్చినట్టు మీరు కనమంటే మీ ఇంట్లో చెప్పండి అన్నమాట. ఇదే విజను. ఐ రెస్పెక్ట్. ఎస్, దెర్ ఈస్ ఎ విజన్ టు ద మావో వెన్ రెవల్యూషన్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ చైనా. మావో డ్రీమ్ ఏంటో చెప్పనా? చైనా ప్రపంచంలో అగ్రరాజ్యంగా చైనా నిలబడాలి, డ్రీమ్ ఆఫ్ ద చైనా అని మావో కొన్ని అంశాలు పెట్టి చేశాడు. మావో తర్వాత ఎవరు వచ్చారు? చవన్లాయ్ అనుకుంటాను. చవన్లాయ్ తర్వాత ఎవరు వచ్చారు? డెంగ్ జియోపింగ్ వచ్చాడు. డెంగ్ జియోపింగ్ తర్వాత ఎవరు వచ్చారు? ఇంకెవరు మధ్యలో ఒక అతన్నాడు. ఇప్పుడు జిన్పింగ్ వచ్చాడు. 5 తరాలు 6 తరాలు నాయకులు మారినా వాళ్ళది డ్రీమ్ ఆఫ్ ద చైనా మారలేదు. డ్రీమ్ ఆఫ్ ద చైనా మావో ఫస్ట్ యాక్షన్ ఈజ్ నువ్వు సరిహద్దులు నిర్మించండి నీ దేశానికి. చైనా వాల్, తన దేశానికి ఒక కాంపౌండ్ వాల్ కట్టమన్నాడు, కట్టాడు. ఆ తర్వాత నీ ప్రొడక్షన్ పెంచమన్నాడు. ఏ ప్రొడక్షను? మ్యానుఫ్యాక్చరింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఈ హ్యూమన్ ఇది కనటం కాదు, అవసరమైనప్పుడు కానీ. ఈరోజు ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు. ఈరోజు జిన్పింగ్ ఈరోజు కాల్ ఇస్తున్నాడు, ఒక 10 years బ్యాక్. సో తరం అంతా కూడా ముసలి తరం అయిపోతూ ఉంది. యంగ్ పీపుల్. కాబట్టి నౌ 1 or none అనేది తీసేస్తూ ఉన్నాను. నౌ యూ క్యాన్ ప్రొడ్యూస్ మెనీ. అంతకుముందు 1 కన్నా ఎక్కువ ఇవ్వడానికంటే వాడిని తీసుకొని జైలు వేసేవాళ్ళు. 1 or none అంతే, దేర్ అండ్స్ ద మ్యాటర్. ఇప్పుడు చైనాకు అంటుంది కాబట్టి నువ్వు కూడా కనమంటావా? ఉత్తరప్రదేశ్లో కన్నారు కాబట్టి, ఉత్తరప్రదేశ్ జనాభా పెరిగింది కాబట్టి, ఎంపీ సీట్లు పెరిగింది కాబట్టి, సౌత్ ఇండియాలో మనం ఆపేయం కాబట్టి, ప్లానింగ్ ఇందిరాగాంధీ ఇచ్చిన ప్రకారం ఆపేయం కాబట్టి ఇప్పుడు నీకు అవసరం అవుతుంది ఇందిరాగాంధీ. ఇప్పుడు ఇందిరాగాంధీ అవసరం లేదా? అంటే ఇది సార్ మీ విజన్ అంటే
యాక్సెప్టబుల్ విజన్. సర్టన్లీ వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్ టాపిక్ సమ్ అదర్ టైమ్. జూపిడి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ప్రత్యేకించి ఇండోసోల్ అలాగే నెక్స్ట్ అమరావతి భూములు వీటన్నిటి మీద మీ స్టాండ్ అండ్ మీ విజన్, మీ అనాలిసిస్, మీ అబ్జర్వేషన్స్, అలాగే మీ పార్టీ వైఖరి అన్నీ తెలియజేశారు. అండ్ మీరు మీ నాయకుడు చెప్పినట్టు రైతుల పక్షాన నిలబడితే మంచిదే, రైతులు ప్రజలు కూడా మీ పక్షాన నిలబడతారు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.